శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల్లో ప్రథమంగా మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, అలాగే భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్తిగా 1వ పాదం మేషరాశిలోకి వస్తాయన్నమాట. అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయమ్మా. కొన్ని విషయాలు అనుకూలంగా జరుగుతాయి, కొన్ని విషయాలు ప్రతికూలంగా జరుగుతాయి. అయినా సరే కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అయితే ముఖ్యంగా బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది, మంచిగానే ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులు అలాగే రక్త సంబంధీకులతో కాస్త కీచులాటం ఉండదు, మాట పట్టింపులు వస్తాయి. దయచేసి ఆ వాదోపవాదాలకు వెళ్ళకుండా కాస్త ఓర్పుగా ఉండండి. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఈ తగాదాలు రావడానికి అవకాశం ఉంది. దయచేసి భార్యాభర్తలు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని పరిస్థితులు మెరుగుపడేలా చూసుకోండి. అంతేగాని విషయాన్ని సాగదీయొద్దు దయచేసి. ఇకపోతే మీకు ఈ మాసంలో కొన్ని అవకాశాలు వస్తాయి. ఒక రకంగా అంటే మీ వృత్తిపరంగా కొన్ని అవకాశాలు వస్తాయి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక ఈ మాసం కొన్ని ఇంపార్టెంట్ వ్యవహారాలు అంటే ఉదాహరణకి భూగృహ సంబంధ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు వచ్చే మాసానికి వాయిదా వేయండి. అలాగే మీరు ప్రయాణం అయ్యేటప్పుడు, వ్యవహారం మీద వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా భగవన్నామ స్నానం చేసి బయలుదేరండమ్మా. 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ వెళ్ళేవాళ్ళు భగవన్నామ స్నానం చేసి వెళ్ళండి దయచేసి. ఎందుకంటే ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ప్రభుత్వ సంబంధించిన కార్యాలు నెరవేరుతాయి మీకు. అలాగే వృత్తిపరంగా బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే జీవన విధానం బాగుంటుంది మీకు. అలాగే ఉద్యోగస్తులు అంటే ఉద్యోగకరకు ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నం చేయండి తప్పకుండా. తర్వాత వివాహం గురించి ప్రయత్నం చేసే వాళ్ళు చేయండి. ఇకపోతే ఇతర దేశం వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేయండి అమ్మా, ప్రయత్నాలు చేయాలి. అలాగే మీకు పాత మిత్రులు కలుస్తారు, వారితో సంభాషణ బాగుంటుంది, వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. కానీ కొత్త వారితో జాగ్రత్త. వాళ్ళు నమ్మి ధనం కానీ బంగారం కానీ ముఖ్యమైన పత్రాలు కానీ ఇవ్వద్దు దయచేసి. ఇకపోతే ముఖ్యంగా ఈ మాసం మీరు అబద్ధం సాక్ష్యం కానీ సాక్ష్య సంతకం చేయడం కానీ చేయవద్దు. ముఖ్యంగా గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు. అలాగే పెద్దలు గౌరవించండి. ఎందుకంటే అమ్మ మీరు ఈ మేషరాశి వారు ఏ నర్సంలో ఉన్నారమ్మా, మీరు న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే శని భగవానుడికి న్యాయంగా ధర్మంగా ఉన్న వాళ్ళు అయితేనే ఆయన శుభదృష్టి పడుతుంది. ఒకవేళ మీ న్యాయంగా లేదు, అధర్మంగా ఉన్నా, అన్యాయంగా ఉన్నా, దూషించిన శని భగవాన్ యొక్క ఆగ్రహానికి గురి అవ్వాలి. మీరు ప్రథమంలో ఉన్నారు, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, అంతే. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అంతేగాని ఏదో అవుతుంది, ఎవరో వస్తారని ఏవి ఆశతో ఎదురు చూడవద్దు దయచేసి. మీ పని మీరు చేసుకోండి. జీవన విధానాన్ని పాడు చేసుకోవద్దు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, స్పెక్యులేషన్ లభిస్తుంది. వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. కానీ ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి ఒక సందర్భంలో కాంట్రాక్ట్ దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. కానీ కంగారు పడద్దు, ఏదో విధంగా వస్తాయి. ఇక రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు ముఖ్యంగా మీకు శత్రువులు ఉన్నారు అంటే తెలియని శత్రువులు ఉన్నారు, మీ వెన్నంటే ఉండి వెనుపోటు పొడుస్తారు. అలాగే ధనం మంచిలా ఖర్చు అవుతుంది మీకు. ముఖ్యంగా ప్రయాణ విషయం జాగ్రత్త, ఆరోగ్య విషయం జాగ్రత్త అండి అయ్యా రాజకీయ నాయకులు. ఇకపోతే సినిమా రంగం, టీవీ రంగం వారికి, కళారంగంలో ఉన్న వారికి, అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు కూడా మిశ్రమ ఫలాలు కనిపిస్తున్నాయి. దయచేసి ఎవరితో వాదోపవాదాలకు వెళ్ళవద్దు. ప్రయాణం జాగ్రత్త. మీ పని మీరు చేసుకెళ్ళిపోండి. ఇక వ్యాపారస్తులు బాగానే సాగుతుంది వ్యాపారం, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. అలాగే ప్రభుత్వ సంబంధం, ప్రైవేటు సంబంధించిన ఉద్యోగస్తులు కూడా బాగుంది. పై అధికారులు ప్రశంసలు పొందుతారు. అయితే స్థల మార్పు కనిపిస్తుంది, స్థానచలనం ఉంది. ఏం కంగారు పడద్దు, మంచిగానే జరుగుతుంది. ఇకపోతే చదువుకునే వారు విద్యార్థి చక్కగా చదవడమే, ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దు.
వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిల ప్రయత్నం చేసుకోండి. ఈ యొక్క నేను చెప్పిన ఈ నవంబర్ మాసంలో రాశి ఫలాలు కేవలం మీకు 60% వర్తిస్తుంది. మిగతా 40% మీ జన్మజాతకం, జన్మలగ్నం, లగ్నాలతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ ఆధారపడుతుంది. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలని రూల్ లేదు. కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పిన ఫలితాలు బాగున్నాయండి, పరిహారాలు చేసాము, మాకు సక్సెస్ అయ్యాము. కొంతమంది గురుగారు మీరు చెప్పారు కానీ నాకు అవ్వట్లేదండి అని కొంతమంది అన్నారు. అందుకే దయచేసి మీరు గమనించండి, మీ జన్మజాతకం మీద కూడా ఆధారపడతారు. అందుకని మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే ఈ కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేసి మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇకపోతే నేను ఈ నవంబర్ మాసంలో కొన్ని పరిహారాలు చెప్తాను, మీరు చేసుకోండి. ముఖ్యంగా మీరు ఈ మాసం శివాలయంలో అభిషేకం చేయించుకోండి. శివాలయంలో అభిషేకం చేయించుకోండి. ఆ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి. అలాగే పౌర్ణమి రోజున, ఈ మాసంలో పౌర్ణమి వస్తుంది. ఒక రకంగా చెప్పండి కార్తీక పౌర్ణమి. చాలామందికి కార్తీక మాసం, కార్తీక పౌర్ణమిలో నోవులు ఉంటాయి. లేని వారు సత్యనారాయణ వ్రతం చేయించుకోండి. సత్యనారాయణ వ్రతం చేయించుకోండి. ఇకపోతే ఇదే మాసంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. ఇదే మాసంలో నవంబర్ మాసం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చింది. సంతానం లేనివారు, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు, అలాగే వివాహం అయ్యి సంతానం లేక లేదా సంతానం కలిగి కీచులాట్లు, భార్యాభర్త మీద కీచులాట్లు, దెబ్బలాట్లు, గొడవలు ఉన్నవారు తప్పనిసరిగా ఆ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున చక్కగా మీ దగ్గర ఉన్న దేవాలయం వెళ్ళండి. శ్రీవల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి చక్కగాని. ఆ తర్వాత ఇదే మాసంలో కాలభైరవాష్టమి వచ్చింది. కాలభైరవాష్టమి మన యొక్క గ్రహ దోషాలు తొలగించుకోవడానికి కాలభైరవ స్వామి పూజ చేసుకోండి, అభిషేకం చేయించుకోండి. అయ్యా గురుగారు మాకు దగ్గరలో కాలభైరవ స్వామి ఆలయం లేదండి అయ్యా, మా పరిస్థితి ఏంటి అంటారా? శివాలయం వెళ్ళండి. శివాలయంలో ఆ కాలభైరవాష్టమి రోజున మీరు అభిషేకం చేయించుకోండి. కాలభైరవ అష్టమి ఆ రోజు 8 సార్లు పఠించండి, మీకు మేలు జరుగుతుంది. మోగజీవులకు ఆహారం పెట్టండి. ముఖ్యంగా కాలభైరవాష్టమి రోజున కుక్కలకి ఆహారం పెట్టండి, పెరుగన్నం పెట్టండి, బిస్కెట్లు పెట్టండి, బ్రెడ్ పెట్టండి. ఆ కాలభైరవ స్వామి శాంతించి మీకు గ్రహ దోషాల నుంచి విముక్తం చేస్తాడు. కాబట్టి మీరేం కంగారు పడాల్సిన పనే లేదు. మేషరాశి వారు చక్కగా ఉండండి, సంతోషంగా ఉండండి. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు. స్వస్తి.